పక్క వాళ్ళు చేయి చూడకో, నీ చెయ్య నీ పిడికలు చూసుకో. నీ జీవితం నీది, పక్క వాళ్ళది కాదు. నీ బర్త్, నీ డెత్, నీ లైఫ్ నీది. నీ తల్లిదండ్రులు మెచ్చే విధంగా అద్భుతమైన, అమృతవంతమైన, అపూర్వమైన ఆడబిడ్డగా ఉండడం. గడిచిన నిమిషం మరల రాదు, వచ్చే నిమిషం నీది కాదు. వర్తమానంలో వర్తించు, నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. ప్రెజెంట్ ఈజ్ ఎ ప్రెజెంటేషన్, డోంట్ లీవ్ ఇట్, ఇట్ ఇస్ ఎ గిఫ్ట్ ఫర్ యువర్ లైఫ్. చదువు అంటే ఏంటి చెప్పండి? చా చంపాలి, చా దేన్ని, దు ఉంటావు. ఎలాగా? ఆనందంగా. అదే చదువు. చదువు అంటే అంత అదృష్టం రా. ఎన్ని లక్షల మందికి, కోట్ల మందికి రోడ్ల మీద తిరుగుతున్నారు, అవకాశం లేదురా. నీ తల్లి, నీ తండ్రి వాళ్ళు చేసిన త్యాగం వల్ల. వాట్ ఏ క్లాసికల్ మదర్ అండ్ ఫాదర్. పాలాభిషేకం జగన్మోహన్ రెడ్డి ఫోటోలకు కాదు, తల్లిదండ్రులకు చెయ్యాలరా, చెయ్యాలరా. ఎవరికి ఎవరు బద్ధకాన్ని చంపగల వాటి నుంచి చంపుతారా? చేతులు ఎత్తండి. బద్ధకాన్ని ఎవరు వాటి నుంచి చంపుతారు? పక్క వాళ్ళు చేయి చూడకో, నీ చెయ్య నీ పిడికలు చూసుకో. నీ జీవితం నీది, పక్క వాళ్ళది కాదు. నీ బర్త్, నీ డెత్, నీ లైఫ్ నీదే. మిగతా వాళ్ళందరూ అవుట్ సైడర్స్. జీఓఎల్ లేజినెస్. తర్వాత ఏంటి? డి. తర్వాత ఏంటి? చేతులు తెంచండి. డ్యూటీ. క్లాస్. డ్యూటీ ఏంటి? తర్వాత ఏంటి? నీ డ్యూటీ ఏంటి? నో. లైఫ్ని డీల్ చేయడం, చదువుకోవడం ఇవేవి కాదు. నీ తల్లిదండ్రులు మెచ్చే విధంగా అద్భుతమైన, అమృతవంతమైన, అపూర్వమైన ఆడబిడ్డగా ఉండడం. థ్యాంక్ యూ. ఇవన్నీ దాంట్లోకి వచ్చేస్తాయి. నీ తల్లిదండ్రులకి నచ్చే విధంగా ఉండాలంటే ఏం చేయాలి? చదవాలి. తప్పదు కదా, నేను చెప్పిన పాయింటే కదా. తల్లిదండ్రులని దేవుడుగా భావించు. తల్లి తండ్రి, తల్లి తండ్రి, తల్లి తండ్రి, తా. చూడు, ఎన్ని పేర్లో మార్చాడు కానీ, అక్షరాలు మార్చాడు కానీ, తల్లిలోని తా పెట్టాడు, తండ్రిలోని అంటే తప్పించురా, 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 తప్పించు నాన్న, తప్పించు తల్లి అని మీకు చెప్పడానికి తా అని పెట్టాడు దేవుడు. తల్లికి కదా, గట్టి కొట్టమా చప్పట్లు. ఎంతమంది ఈ రోజు నుంచి తల్లి తండ్రిని నేను సంతృప్తిపరచడానికి తప్పిస్తాను, వాళ్ళ మంచితనం కోసం, వాళ్ళ ఆనందం కోసం, వాళ్ళు హ్యాపీగా ఉండడం కోసం నేను తప్పిస్తాను, వాళ్ళు బాగుండడం కోసం తప్పిస్తాను అనుకున్న వాళ్ళకి నిద్ర రాత్రి 12 దాకా ఉన్న నిద్ర అనిపించదు, తెల్లవారు 3కి లేచినా సరే చలి అనిపించదు. బికాస్ దే లవ్ దేర్ పేరెంట్స్ రాదర్ దెన్ దేర్ లైఫ్. తల్లిదండ్రులను ప్రేమించిన వాడు ఎక్కడి నుంచో దూకేయాలో చచ్చిపోవాలనుకోడు. బికాస్ దే లవ్ దేర్ పేరెంట్స్ అండ్ దిస్ లైఫ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఫర్ దేర్ పేరెంట్స్. థ్యాంక్ యూ. మనందరికీ తెలుసు, డ్యూటీ ఈజ్ గాడ్, వర్క్ ఈజ్ వర్షిప్. రాసుకోవడానికి చెప్పడానికి బాగుంటాయి, కానీ డ్యూటీ అంటే ఏంటి తెలుసా? అదే నీ డ్యూటీ. తల్లిని తండ్రిని సంతృప్తిపరచు. ఈవెన్ టీచర్స్ని కూడా ఫస్ట్ తల్లి ఏమనుకుంటోంది, తండ్రి ఏమనుకున్నాడు. ఒకరోజు తల్లి వినమ్మ, ఒకరోజు ఐసీయూలో నాన్నుంటే, నీ చేతిలో హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు ఉంటే, 5 లక్షల రూపాయలు కావాలి నాన్న బతకాలంటే, ఆ కార్డు స్వైప్ చేసి నేను ఈ స్థితిలో ఉన్నాను తీసుకోండి, నా ఫాదర్ని బతికించండి అంటే, అది రా వేళ మనం ఎందుకు చెప్పాడో తెలుస్తుంది. థ్యాంక్ యూ. డ్యూటీ అంటే సహజమైన మరణం వచ్చే వరకు నిరంతరం బతకడమే మనిషిగా నీ డ్యూటీ. సహజమైన మరణం వచ్చేంత వరకు ఈ
బ్యూటిఫుల్ వరల్డ్లో కేవలం ఇది ఉంది, ఇది లేదు, ఇది కావాలి, వెంపర్లాడు, తప్పించు. కానీ అది లేకపోతే చచ్చిపోతాను అనుకోకు. దానికి ఇంకొక ఆప్షన్ తప్పనిసరిగా ఉంటుంది. కళ్ళంటే దేవుడు నాకు తీయగలిగాడు, చెవులు ఏం చేయగలిగాడు? విన్నాను, ఈ మీ ముందు ఇవాళ ఉన్నాను కదా. ఒకటి తీస్తే ఒకటి ఉంటుంది, ఒకటి తీస్తే ఒకటి ఉంటుంది. డ్యూటీ 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 చేద్దామా? చెప్పండి. విత్ డివోషన్. పడుకున్న వాడిని లేపమన్నాను కానీ లేపలే మీరు ఇంకా. విత్ డివోషన్, విత్ డిసిప్లిన్, విత్ డెడికేషన్, విత్ డిటర్మినేషన్. వాట్ ఏ క్లాస్! ఇవన్నిటితో చేసేదే డ్యూటీ రా. దీంట్లో ఏ 4 మిస్ అవ్వకూడదు. డివోషన్ మిస్ అవ్వకూడదు, మిస్ అవ్వకూడదు, డిటర్మినేషన్ మిస్ అవ్వకూడదు, డెడికేషన్ మిస్ అవ్వకూడదు. ఈ 4 డివోషన్. భక్తి ఉండాలి. నీ చదువే భక్తి, నీ తండ్రే దేవుడు, నీకు విద్య చెప్పే గురువే ఆ హయగ్రీవుడు, జ్ఞానస్వరూపము. మైండ్ సెట్ మార్చు, రిపేర్ చేయి. అదొక కుళ్ళు కాలువలో ఉంది. హార్పిక్ వై, అబ్బాస్ పట్టుకొస్తాడు. అరగంట పామితే గబ్బు కంపు కొట్టేటువంటి దొడ్డి వాసన పోతే 2 గంటల పామి హార్పిక్ కన్నా పవర్ఫుల్ మాటలు విని ఇవాళకి వచ్చి కూడా నీ మనసు అనేటువంటి ఆ కమోడ్లోని కంపు పోకపోతే మనల్ని ఏ అబ్బాస్ కడగాలి, ఏ డబ్బాస్ కడగాలి మనల్ని. సో చెప్పండి, డివోషన్, భక్తి. భక్తి అంటే ఏంటి? దేవుడా, చదువనే కాదు, తల్లి, తండ్రి, ధర్మము, కర్తవ్యం. అంటే కర్తవ్యము చూడు, కర్తవ్యము వర్తమానములో చేసే పనే కర్తవ్యము. చాలామంది రేపు ఎలా ఉంటుంది, రేపటి కోసం ఆలోచిస్తారు. భావి భారత పౌరులారా, భావి భారతం తర్వాత వర్తమానంలో ఉండే భారతదేశ పౌరులారా, గడచిన నిమిషం మరల రాదు, వచ్చే నిమిషం నీది కాదు. వర్తమానంలో వర్తించు, నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. ప్రెజెంట్ ఈజ్ ఎ ప్రెజెంటేషన్, డోంట్ లీవ్ ఇట్, ఇట్ ఇస్ ఎ గిఫ్ట్ ఫర్ యువర్ లైఫ్. ఈ రోజు నీకు, ఈ క్షణం నీకు ఒక గిఫ్ట్. గట్టిగా ఈరోజు చెప్పాలి, ఈరోజు, ఈ క్షణము నాకు లభించిన బహుమతి. అలా అనుకోవడమే భక్తి కలిగి ఉండడం. తర్వాత చెప్పాను డిసిప్లిన్, క్రమశిక్షణ. ఎంత డిసిప్లిన్గా ఉన్నారా? మొదట ఎలా అరిచారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? మీ మైండ్స్ని మీరు షేప్ చేయగలరు. యు ఆర్ జీనియస్ మై డియర్ డార్లింగ్స్, మై డియర్ లవర్స్. నా 1000 బిడ్డలు, నా 1000 మంది కూతుళ్ళు అద్భుతం అని భరద్వాజ్ అనే ఎటర్నల్ ఫాదర్ ఎక్కడున్నా నేను మురిసిపోవాలి. సో డిసిప్లిన్, డెడికేషన్. నెక్స్ట్ ఏంటి? ప్రయత్నం చేయి. లెక్కలు రావు, మొదలుపెట్టు. 1, 2, 3. ఇక్కడ మీకు చెప్తాను డెడికేషన్ అంటే ఏంటో. ఒక చిన్న కథ చెప్తాను విను. డెడికేషన్ అంటే ఏంటో. 2 రంపం పట్టుకొని వుడ్ కటర్స్ అడవిని కోస్తున్నారు. ఆ యజమాని వచ్చాడు. ఏమరా 2 పని వాళ్ళరా, ఇలా రండి. వెరీ గుడ్. ఎవడు ఎన్ని చెట్లు కోస్తే వాడికి అంత డబ్బులు. ఎప్పుడు ఏ అనేటువంటి వాడికి తక్కువ డబ్బులు, బి అనేటువంటి వాడికి ఎక్కువ డబ్బులు. ఆ ఏ అనేటువంటి వాడు కుళ్ళిపోయాడు. ఏంటి వాడు అదే ఉదయం 9 సాయంత్రం 6 దాకా కోస్తున్నాడు, నేను కోస్తున్నాను, మరేమీ నాకు అవ్వట్లేదు అన్నాడు. అప్పుడు ఏని అడిగాడు, ఏంటి నీ రహస్యం? ఏమి చిదంబర రహస్యం అంటే, నువ్వు అలా కోస్తూనే రంపంతో ఉన్నావు, కానీ రంపాన్ని నువ్వు ఒక్కసారైనా సానబెట్టేవా? నేను ప్రతి 10 నిమిషాలకి 1 నిమిషం ఆగి ఆకురాయి పక్కన పెట్టుకొని ఆ రంపాన్ని సానబెడుతున్నా. చూడు, గెలిచినవాడు గెలవని వాడికి థిన్ లైన్ డిఫరెన్స్ ఇదే. వాడు ప్రాక్టీస్ చేయడమే కాదు, వాడి మైండ్ సెట్ అని కూడా ఉత్తేజం తీసుకుంటాడు. డెడికేట్, నిరంతరం ఇంకో నెంబర్ దగ్గరైనా వస్తుంది, నెక్స్ట్ సారైనా వస్తుంది అని అద్భుతమైన రీతిలో వాడు వెళ్తుంటాడు. కాబట్టి ఆ డెడికేషన్ ఉన్నవాడు మాత్రం గెలుస్తాడు. ఆ డెడికేషన్తో పాటు డిటర్మినేషన్, పట్టుదల ఉండాలి. నేను చెయ్యగలను, ఎలాగైనా పట్టుదల ఉండాలంటే మనకి నోట్లోంచి నెగిటివ్ మాటలు రాకూడదు, మనసులో నెగిటివ్ ఆలోచనలు రాకూడదు. చెప్పండి, నో, నాట్, డోంట్,
కాంట్, వోంట్, లేదు, రాదు, చెయ్యలేదు, ఉండలేము, సాధించలేము. ఈ నకారాత్మకమైన నెగిటివ్ అన్ని పదాలు ఎప్పుడైతే నీ మనసులో ఆలోచన రూపంలో కూడా వాటిని అక్కడ గొంతు నొంకి చెప్పేసి చేయగలను, చేసి తీర్థాన్ని, నాకు నేనే పోటీ తప్ప నేను ఎవరికి పోటీ కాదు, నాకు 70 వచ్చాయా 72 తెచ్చుకుంటా, 72 70 తెచ్చుకుంటా, 70 80 తెచ్చుకుంటా. కంపారిజన్ విత్ మై సెల్ఫ్, నాట్ విత్ ఎనీ అదర్స్. బికాజ్ నా బర్త్ చూడు, నా బర్త్ బి, నా బర్తే, నా డి డెత్ నాదే, బి డి మధ్యలో ఉండే సి చాయిస్ నాదే. ఆ చాయిస్ని నేను పాజిటివ్గా తీసుకుంటాను. మీ అందరూ అనుకోవాలి. రే, ఒక్క విషయం గుర్తుంచుకోరా బిడ్డ, ఒక్క విషయం గుర్తుంచుకో. హుస్సేన్ బోల్ట్ తెలుసా? 4 సంవత్సరాలకు ఒకసారి వచ్చినప్పుడు ఒలింపిక్స్కి ప్రతిరోజు, హే ఇండియా నుంచి నువ్వు వచ్చినతో పరిగెడతావా, హే అమెరికా నుంచి వచ్చినతో పరిగెడతావా అని అడగడు. ప్రతిరోజు జమైకా బీచ్ల్లో తన రికార్డులు తానే అధిగమిస్తూ పరిగెడుతూ ఉన్నాడు. ప్రతిరోజు విరాట్ కోహ్లీ వెస్టిండీస్తో ఆడు. ప్రతిరోజు నెట్లో వచ్చే ప్రతి బాలు పాకిస్తాన్ వేస్తున్నాడని కసితో ఆడతాడు. అలాగే డిటర్మినేషన్, ఇవాళ చదివేటువంటి చదువు, ఈ ప్రశ్న, ఈ పత్రం, ఈ జవాబు, ఈ మాట, ఈ తల్లి, ఇవన్నీ కూడా ఎప్పుడుతో కోసం కాదు, ప్రతి క్షణం ఛాలెంజ్ విన్నే తీరుతానంతే అనుకున్నవాడు డిటర్మినేషన్ కలిగి ఉన్నవాడు. డిటర్మినేషన్, పాజిటివ్ ఏముండాలి? ఓన్లీ పాజిటివ్. చెప్పండి. అలా డ్యూటీ చెయ్యాలి. GOLD. అంతేకాదు, ఈ లాస్ట్ చెప్తా, నెవర్ క్విట్. ఎప్పుడు వైదొలగకు. పోటీలో పడిపోయావు కదా, తగ్గిపోయావు కదా, అమ్మ తిట్టింది కదా, నాన్న చిరాకు పడ్డాడు కదా, ఎవరో ఏదుండరు కదా. నేను నా జీవితంలో చిన్నప్పటి నుంచి 2 మాటలు రాసుకున్నాను. ఈ మధ్యన ఇంకో మాట రాసుకోలేను కాబట్టి అనుకుంటున్నాను. నా జీవితంలో ఎప్పుడు నా నోట్బుక్ మీద 2 మాటలు రాసుకునేవాడిని. నేను పెన్ను పట్టుకొని రాసుకునేటప్పుడు చిన్నప్పుడు, అంటే 6th ఇయర్ నుంచి, నేను ఎవరికి పోటీ కాదు, నాకు ఎవరు పోటీ లేదు. నేను ఎవరికి పోటీ కాదు, నాకు ఎవరు పోటీ లేరు. నేను అందరి వాడిని, నేను అందని వాడిని. తర్వాత ఈ మధ్య 1 ఇయర్ నుంచి నిరంతరం మంత్రం జపిస్తున్నాను. ఒక మంత్రం మీకు కావాలా? నేనేంటో నాకు తెలిసినప్పుడు ప్రపంచానికి నేనేంటో తెలియాల్సిన పని లేదు, ప్రపంచం వెతుక్కొని వచ్చి తెలుసుకుంటుంది. నేనేంటి థ్యాంక్ యూ. నేను ఒక మనిషిని, కళ్ళు లేవు, మనిషిని, ఆలోచనలు ఉన్నాయి, ఏదో ఉద్యోగం ఉంది. నో, ఐ ఆమ్ ఏ గాడ్ ఫామ్. నేను ఒక భగవత్ స్వరూపాన్ని. ఇక్కడ ఉన్నది 1000 మంది ఆడపిల్ల కాదు, 1000 భగవత్ స్వరూపాలు. ఏది ఇక్కడ ఉన్నటువంటి కనక మహాలక్ష్మి కోవెల్లో, వైజాగ్లో కనక మహాలక్ష్మి దేవి రూపంలో ఉన్నటువంటి అమ్మవారు ఉన్నారు, అదే అమ్మవారు ప్రతిరోజు ఇన్ని వేల కోట్లాది మంది రూపంలో తిరుగుతోంది కదా అనేటువంటి ఆలోచన ఏ ఒక మొగాడికి వచ్చినా మొన్న జరిగిన ప్రియాంక రెడ్డి లాంటి కేసులు జరగవు. థ్యాంక్ యూ. సో నెవర్ క్విట్ ఏంటి పదం ఏంటి? యుద్ధం ఆపేద్దామా? ప్రతి ఊపిరి పీల్చేది బయటకు వచ్చేది నీకు ఆయుధం. ప్రతి నీ కంటి చూపు నీకు ఆయుధం. ప్రతి వినే మాట నీ ఆయుధం. నీ 32 పళ్ళు నీకు ఆయుధం. నోట్లో ఉండే బలమైన మంచి అద్భుతమైన బ్రేక్ డాన్స్ టంగ్ నీకు ఆయుధం. నీ 2 చేతులు దానికి ఉండే 10 వేళ్ళు ఆయుధం. నీకు ఉండేటువంటి 2 కాళ్ళు ఆయుధం. నీ శరీరం ఒక ఆయుధం. నీ మనసు ఒక ఆయుధం. నీ బుద్ధి నీకు ఆయుధం. నీలో అంతరాత్మ అఖండమైన శక్తి ఉంది, ఆయుధం. ఎంత శక్తి ఉందంటే దిక్కుమాని మార్కు ఒకటి రాలేదని ఆగిపోతావా, పడిలేస్తావా? కెరటం మాదిరిగా కాదు, ఊతున్నటువంటి దిగలే. కెరటం మాదిరిగా కాదు, ఉవ్వెత్తున లేచేటువంటి కిరణంగాలే.
కిరణంగా లే, ఆగిపోకు మై డియర్ డార్లింగ్. ఎక్కడ ఎప్పుడు ఓకే రాలేదు, లెట్ us స్ట్రైవ్. ట్రై పదం వాడద్దు. ట్రై ఈక్వల్స్ టు డై. ట్రై అంటే చచ్చిపోవడంతో సమానం. ట్రై వాడకు. ట్రై అంటే ఏంటి? అవ్వచ్చు. చెప్పండి, అవ్వచ్చు. నో అంటే 50% ఫెయిల్యూర్ ముందే ఒప్పుకుంటావా? స్ట్రైవ్ పదం ఏంటి? చెప్పండి. ప్రయత్నము కాదు. అందరూ చెప్పట్లే. ప్రయత్నము కాదు, పరిశ్రమ. పరిశ్రమిస్తా అని ఎప్పుడు ఆగిపోకుండా పరిగెత్తు మై డియర్ డార్లింగ్. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.